దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు మనకి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కి, సుగుణ మేడంకి ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు ఈ ధ్యానంలో భాగంగా ధ్యానము, స్వాధ్యాయనము, సజ్జన సాంగత్యము, ఈ మూడింటిని మనం ప్రతిరోజు అన్వయం చేసుకుంటూ ఉన్నాము. ఈ స్వాధ్యాయంలో భాగంగా మనం ఇంతకుముందు సీతాయనం అనే బుక్కుని మనం వీడియోలుగా చేసుకొని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వినటం, ఆ సీతాయనాన్ని ఆస్వాదించటం, అందులో ఉన్న అపూర్వమైన అమోఘమైన ఆత్మజ్ఞానాన్ని అందుకోవటం జరిగింది. ఇంతకుముందే పూర్వమే మనం రామాయణాన్ని చదివి అందులో ఉన్న ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాము. తర్వాత సీతాయనం చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయణం అనే బుక్ని స్వాధ్యాయనం చేసుకోబోతున్నాము. చూడండి, ఆత్మాయణం. ఈ బుక్ పేరు ఆత్మాయణం. ఈ బుక్ని రచించిన వారు పీటర్ రిచెలు. ఈ బుక్ని వారు ఇంగ్లీష్లో రచిస్తే తెలుగు అనువాదం చేసిన వాళ్ళు డాక్టర్ డి రేవతి మేడం గారు. మనకి అద్భుతంగా తెలుగులో బాగా అర్థమయ్యే విధంగా తెలుగులో మనకు అనువదించి ఇచ్చారనమాట. మనం ఈ రోజు నుండి సీతాయనం, ఈ ఆత్మాయనం అనే బుక్ని మనం స్వాధ్యాయనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆత్మాయణంలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని అందుకొని ఈ ఆత్మ ఎలాగా ప్రయాణిస్తుంది, ఈ ప్రయాణం ఎలా సాగుతుంది, మన ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మస్వరూపం ఎలాగా వస్తుంది, ఎలా పోతుంది, దీని గురించి ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవటం జరుగుతుందన్నమాట. శిష్యుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటే గురువు అప్పుడు ప్రత్యక్షమవుతాడు. శిష్యుడు నేర్చుకునేదానికి, జ్ఞానాన్ని తెలుసుకునేదానికి, ఆత్మజ్ఞానాన్ని అందుకునేదానికి ఎప్పుడైతే సిద్ధపడతాడో, ఎప్పుడు మనసును స్థిరంగా నిలుపుకొని ఉంటాడో అప్పుడు గురువు తనంతట తానే ప్రత్యక్షమవుతాడంట. ఎంత అద్భుతమో కదా. మనందరం కూడా మరి శిష్యులం అయిపోయాము, మనం సిద్ధంగా ఉన్నాము. మన దగ్గరికి ఏ గురువు వచ్చి ఆయనకున్న ఆత్మజ్ఞానాన్ని మనకు అందిస్తున్నా కూడా మనం అందుకుంటానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. మరి దీంట్లో ఉన్నవి అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ముందు మనం తెలుసుకుందాము. ఈ బుక్లో మరి ఏమేమి రచించారు, దేని గురించి రచించారు అనేది మనం తెలుసుకుందాము. హిందూ గురువు, జంతు ప్రపంచం, మానవ ప్రపంచం, హాస్టల్ ప్రపంచం, లండన్లో మొదటి హాస్టల్ ప్రయాణం, హాస్టల్ ప్రపంచ భూమికలు, దేవ సామ్రాజ్యం, హాస్టల్ భూమికలు, రెండవ హాస్టల్ ప్రయాణం, ద్వితీయ మరణం, కర్మ సిద్ధాంతం, మనోమయ ప్రపంచం, తృతీయ మరణం. ఇవన్నీ అంశాలుగా దీంట్లో మనకు అందించబడ్డాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా చదువుకొని చక్కగా తెలుసుకొని ఇంకా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకొని చక్కగా మనం ధ్యాన స్థితులని పొందుదాం. ఆత్మాయణం, రామాయణం భారతదేశపు ఆధ్యాత్మిక మణిరత్నం. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా రామాయణం తప్పకుండా బుక్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడైతే నాకు తెలియదు, కానీ మా ఇంట్లో కూడా రామాయణం అనే బుక్ ఉందన్నమాట. మహర్షి వాల్మీకి ప్రణీతం. ఈ బుక్ని ఎవరు రాశారు? రామాయణాన్ని వాల్మీకి గారు ప్రణీతం రాశారనమాట. ఆయన దివ్యశిక్షువు యొక్క దివ్య ప్రసాదం. ఆయన రామాయణం అంతా జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఎవరిదైనా జీవిత చరిత్ర రాయాలి అంటే వాళ్ళ జీవితం ఫస్ట్ నుంచి తెలుసుకొని ఏం జరిగింది అని అక్కడికి వెళ్ళి సమాచారం సేకరించి అవన్నీ తెలుసుకొని బుక్ రాస్తాము. కానీ వాల్మీకి అలా కాదు, ముందుగానే దివ్యచక్షువుల ద్వారా
ఆయన జననం దగ్గర నుంచి కూడా రాముడు చివరి వరకు కూడా అన్నీ ఆయన ముందుగానే రాసి ఉంచాడనమాట. ఆయన రాసింది తర్వాత అది జరుగుతూ వచ్చిందనమాట. ఆయన దివ్యచక్షువుల ద్వారా తెలుసుకొని రామాయణం ఇలా జరగబోతుంది, రాముడు సీతాదేవి ఇలాగా భూలోకానికి రాబోతున్నారు అని తెలుసుకొని వాళ్ళ గురించి క్షుణ్ణంగా రాయటం జరిగిందనమాట. రామాయణం అనేది ఒక రామ కథ. ఒకానొక ఊహారాముని జీవితయానం గురించి వివరణ. రాముని యానం రామాయణం, రాముని ప్రయాణం, యానం అంటే ప్రయాణం, రాముని యొక్క ప్రయాణం, ఆయన జీవిత సారం అది రామాయణం. అట్లానే సీతాదేవి యొక్క ప్రయాణం సీతాయణం. సీతాదేవి గురించి కూడా ఎంతో అద్భుతంగా ఆవిడ చేసిన మహోన్నత మరి ఈ ప్రకృతికి చేసిన ఉపకారాలన్నీ కూడా మనం సీతాయణంలో చక్కగా వివరించుకొని ఎంతో అసలు సీతాదేవి అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. సీతా ప్రయాణం రాముని ప్రయాణం రామాయణం, సీతా ప్రయాణం సీతాయణం. అలానే ఆత్మ ప్రయాణం ఆత్మాయణం. ఆత్మ యొక్క ప్రయాణం ఎలా జరుగుతుంది, ఆత్మ ఎలాగా ఈ శరీరంలోకి ఎలాగా భౌతిక శరీరంలోకి ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఇది ప్రయాణం. ఈ ఉన్నన్నాళ్ళు ఎలా ఉంటుంది, ఇది ఒక ఆత్మ ప్రయాణం కాదనమాట. స్పిరిచువల్ సొసైటీ వారి ప్రచురణలో అగ్రగణ్యం. దీని ప్రేరణ గ్రంథకర్త పీటర్ రిచెల్లు. ఏ సోల్స్ ఏ జర్నీ. ఇది ఒక ఆత్మ ప్రయాణం అన్నమాట. ఆత్మ యొక్క ప్రయాణం అని తెలుసుకుందాం ఫ్రెండ్స్.